ఆదివారం తెనాలి చెంచుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బాను టీ స్టాల్ సమీపంలో పండ్ల వ్యాపారం చేసే చిన్నావురుకు చెందిన షేక్ రబ్బానీపై సాయంత్రం ఒక వ్యక్తి కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలైన రబ్బానీని స్థానికులు హుటాహుటిన తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ రబ్బానీ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈరోజు బాను టీ స్టాల్ దగ్గర ఒక అసాల్ట్ ఒకటి జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే చనిపోయిన అతను రబ్బానీ అనే అతనికి వాళ్ళ సిస్టర్ ఉంటది, ఆమెకి ఒక కూతురు. వాళ్ళ మేనగోడలు రబ్బానీ యొక్క మేనగోడలది వివాహ సంబంధం ఉంటది. మ్యారేజ్ సంబంధించిన ప్రాబ్లం ఉంటది భర్తతోటి. భర్తకి ఈ అమ్మాయిని ఫ్యామిలీకి ఇంటి అంటే భర్త దగ్గర పంపించాలంటే అతనేమి చేయకుండా తాగి సరిగా పనిచేయడు, పోతే పోతాడు లేకపోతే లేదు, తాగి తిరుగుతూ ఉంటాడు. భర్త దగ్గర పంపించాలంటే కనీసం రోజుకి కనీసం ఒక 300 ఆ అమ్మాయికి ఖర్చులు కన్నా ఇవ్వాలి కదా ఫ్యామిలీ నడపాలంటే అని ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ చెప్తాడు. చెప్తే ఈ మేనమామ సపోర్ట్ వలన ఈ అమ్మాయి నా దగ్గర రావడం లేదని మనసులో పెట్టుకొని దాన్ని తీవ్రంగా భావించి ఈ గౌస్ బాషా అనే అతను నిందితుడు రబ్బానీని ఫ్రూట్ స్టాల్ దగ్గర ఉండే కత్తి ఉంటది, ఆ కత్తి తీసుకొని పొడి చేయడం జరుగుతుంది. నువ్వే కారకుడివి, మా భార్య నాతోటి నన్ను ఇంటి దగ్గరకు వచ్చి నాతో కలిసి ఉండకపోవడం గల కారణం అని చెప్పి వాడు పొడవడం జరుగుతుంది. అవి కూడా ఒక 3 స్టాబింగ్ జరుగుతుంది. 3 ఒకటి కొంచెం లంగ్స్ దగ్గరికి తగలడం వల్ల కొంచెం లోతుగా అతను చనిపోవడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా ఇమీడియట్ గా మేము పట్టుకుంటాము, త్వరలో రిమైండ్ చేస్తాము.